భారత మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ గొప్ప మానవతావాది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని స్టేట్ బీజేపీ పార్టీ ఆఫీసులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు జరుపుతామన్నారు. ఆయనను వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోకుంటే జగ్జీవన్ రామ్ తొలి దళిత ప్రధాని అయ్యేవారన్నారు. ఆయన అడుగుజాడల్లో బీజేపీ ముందుకెళ్తున్నట్లుగా తెలిపారు కిషన్ రెడ్డి. ఇద్దరు ప్రముఖ దళిత నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రామ్ గారు కానీ ఇద్దరిని కూడా అనేక రకాల అవమానం చేసి అడుగున వారి ముఖం మీదనే కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తే మరి వారిని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. జగ్జీవన్ రామ్ గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నేడు నరేంద్ర మోడీ గారికి కానీ వారి ఆలోచన విధానంతో మేము పాలన కొనసాగిస్తూ ఉన్నాం. దళితుల హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారు చూపినటువంటి గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా 1978లో మొట్టమొదటి సభ ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నంలో సభ ఏర్పాటు చేసేటువంటి అవకాశం నాకు రావడము, వారితో పాటు వేదిక మీద ఒక విద్యార్థి నాయకుడిగా కలిసి కూర్చున్నటువంటి అదృష్టము బాబు జగ్జీవన్ రామ్